స్వాగతం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ టీమ్ తో పాటు ఇక్కడికి విచ్చేసి మీ సపోర్ట్ ని మాకంతా అందిస్తున్నందుకు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం తీసుకోవాలి. స్వాగతం. ఈ రోజు నంద్యాలలో బేకరీ పార్క్స్ దగ్గర మన నాగిని రెడ్డి గారు, శిల్ప నాగిని రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతుంది. హలో నంద్యాల వారి ఆధ్వర్యంలో ప్రజలు మట్టి విగ్రహాలను వాడి పర్యావరణం రక్షించాలని ఒక కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదు అనే థాట్ తో ముందుకు పోతున్నారు ప్రతి ఒక్కరు. అలాగే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని కాన్సెప్ట్ తో హలో నంద్యాల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది. అందరూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడి పర్యావరణం రక్షించాలని మరొకసారి నంద్యాల ప్రజలకే కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు హలో నంద్యాల వారి ఆధ్వర్యంలో శిల్ప మహిళా బ్యాంక్ చైర్మన్ నాగిని రవిసింగారెడ్డి గారి సహకారంతో దాదాపుగా 1000 మట్టి విగ్రహాలని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా స్పాన్సర్షిప్ చేస్తున్నాము. అడిగిన వెంటనే నాగిని మేడం ముందుకు వచ్చి విగ్రహాలని స్పాన్సర్ చేసినందుకు ముందుగా నాగిని రవిసింగారెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా హలో నంద్యాల ఫాలోవర్స్ కి వాళ్ళకందరికీ చాలా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ముందు నుంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మాకు ఈ కార్యక్రమం జరపడానికి సహకరించిన బేకర్ పార్క్ మనోహర్ గారికి, అలాగే మీరు గమనిస్తే బ్యాక్గ్రౌండ్ లో మేము బ్యానర్ కూడా కాదు, ప్లాస్టిక్ బ్యానర్ కాకుండా కాటన్ పేపర్ మన క్లాత్ మీద ఆర్ట్ వేయించాము. గతంలో ఇంతకుముందు కొన్ని ఏళ్ల ముందు ప్లాస్టిక్ ఉండేది కదా, అప్పుడు క్లాత్ పైన యూజ్ చేసేవాళ్ళు. సో మనం గో బ్యాక్ టు ఫ్యూచర్ కాదు, బ్యాక్ టు నేచర్ లాగా. సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందని చెప్పేసి ఆర్టిస్ట్లను కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి సీతారామ వాళ్ళు వేసి ఇచ్చారు. సో మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే, స్పాన్సర్ చేసిన నాగిని రవిసింగారెడ్డి గారు ఒక హిందువు, ఆర్గనైజ్ చేస్తున్న వారు ఒక ముసల్మాను, ఇక్కడ ఉండి అన్ని పని చేస్తున్న వాళ్ళు ఒక క్రిస్టియన్. సో కుల మతాలకి అతీతంగా జరుపుకునేది పండగ. సో అందరం కలిసి చేసుకునేది పండగ కాబట్టి అందరికి హ్యాపీ వినాయక చవితి. ఇక్కడ బేకర్స్ పార్లర్ దగ్గర వినాయకులు పంపిణీ చేసుకుంటున్నాము. ఎందుకోసం చేసుకుంటున్నామంటే, మనము పర్యవేక్షణ కోసం అని చెప్పి మట్టి వినాయకులనే మనము అందరం స్పందించాలనే విధేయంతో చేస్తున్నాము. దీనికి మన శిల్పా నాగిని రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. మేడం గారు ఒకటే చెప్తున్నారు, మనం పర్యవేక్షణను కాపాడాలి, అందుకు కాబట్టి మనం మొదటడుగు వేద్దామని చెప్పి ఈరోజు మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరు నంద్యాల ప్రజలందరూ కూడా పర్యవేక్షణ కోసం మనం మట్టి విగ్రహాలనే వాడాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే కాకుండా మనకి నంద్యాలలో కమిటీ సభ్యులు ఉన్నారు వినాయక చవితికి, వాళ్ళు కూడా మొత్తానికి నంద్యాల ప్రజలందరికీ బొమ్మలు తయారు చేసే విధానంలో ప్రతి ఒక్కరికి ముందుగానే ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళని ముందుగా మట్టి విగ్రహాలకి ప్రోత్సహించేలా చేయాలని చెప్పి వచ్చే సంవత్సరం మన నంద్యాల ప్రజలందరూ మట్టిని వినాయకులనే పెద్ద విగ్రహాలుగా చేసి ప్రజలందరూ మనము ఈ విషయాన్ని గుర్తింపజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ మనకందరికీ తెలుసున్నదే, మనం వీటిని తీసుకువెళ్ళి వినాయకులను తీసుకెళ్లి గంగమ్మలో వదులుతున్నాము. అది ఆ వాటర్ ని పర్యవేక్షణ అయ్యి ప్రజలందరూ ఎంతో మంది తాగడానికి వాడుకుంటున్నారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తు చేసుకొని, కమిటీ సభ్యులందరూ గుర్తు చేసుకొని మనం మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మట్టి విగ్రహాలను వాడండి, పర్యావరణాన్ని రక్షించండి. ఇంకోటి వచ్చేసి, ఇప్పుడు డిజైన్ లో ఒకరిని మించి ఒకరు పోటీ పెట్టుకుంటారు, కానీ ఇట్లా మట్టి వినాయకులను కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో దాని మీద ఒకరికొకరు పోటీ పెట్టుకుంటే ఒకరు చూసి ఇంకొకరు, సో ఆ థియరీలో వెళ్ళిపోతాం అనమాట. సో ఫస్ట్ ఒకరు ముందడిగి వేస్తే వాళ్ళ నుంచి వెనకాల 1000 అడుగులు పడతాయి. సో దాన్ని బట్టి చేసుకున్నాము. థ్యాంక్ యూ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ రావట్లేదు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయక చవితి పర్వదినం అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. హిందువులంతా కూడా కలిసి ఐకమత్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా జరుపుకునేటువంటి వేడుకగా దీన్ని అంతా కూడా స్వీకరిస్తాం. కాబట్టి
రేపు వినాయక చవితి పండగ సందర్భంగా మట్టి వినాయకుణ్ణి పూజించాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. శాస్త్రానుసారంగా ఈ రోజు శ్రీమతి నాగిని రవిసింగారెడ్డి గారు శిల్పా మహిళా బ్యాంక్ చైర్మన్ గారు వారి యొక్క సూచన ప్రకారం ఇక్కడ మట్టి విగ్రహాలు అందరికీ అందజేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీని ద్వారా అందరూ మట్టి విగ్రహాలు పూజిస్తారు కాబట్టి అందరూ చైతన్యవంతులై తప్పకుండా మట్టి విగ్రహాలు తీసుకొని స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది. దీన్ని కాస్త అందరం కాస్త ఉపయోగించుకుందాం. శుభం భూయాత్.